హాయ్ హలో ఎలా ఉన్నారు? ఈరోజు కన్నయ్య బర్త్డే జనవరి 30th. అందరూ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యేసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. వైట్ టౌన్లోనే మా ఫ్లాట్కి దగ్గరలో ఒక వినాయక స్వామి టెంపుల్ ఉంది. ఇది 500 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట. ఈ గుడిలో మెయిన్గా నచ్చింది ఏంటంటే ఆర్ట్ వర్క్. అసలు ఎంత బాగా వేశారంటే చాలా బాగా వేశారు. ఆ గుడిలో దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా అలా నడుచుకుంటూ ఫ్రెంచ్ కాలనీ అంతా చూసుకున్నాము. అలా స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఆఫ్టర్నూన్ మాకు మ్యాంగ్రూవ్ బోటింగ్ ఉంది. అప్పటికే 11:30 పైన అయింది. మేము ఆల్రెడీ ఒక పాండీ గిప్సీ బోటింగ్ అని చెప్పి వాళ్ళతో అన్నీ మాట్లాడుకున్నాము. వాళ్ళు ఎగ్జాక్ట్గా 3కి రమ్మని చెప్పారు. ఇంకా లేట్ అయిపోతుందేమో చెప్పి ఫ్లాట్కి వెళ్ళేసి ఫాస్ట్గా లంచ్ చేసేసాము. ఫ్లాట్లో 2కి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 2:30 కల్లా మేము రీచ్ అయిపోయాము బోటింగ్ స్పాట్కి. కానీ వాళ్ళు అక్కడ కొంచెం డెకరేషన్ పెండింగ్ ఉందని చెప్పి కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు. ఎందుకు డెకరేషన్ అంటే కన్నయ్య బర్త్డే కదా, మేము బోట్లో సెలబ్రేట్ చేయాలనుకున్నాము. వాళ్ళు ఇచ్చిన మాకు 5 ప్లేసెస్ ఏంటంటే ఫిషింగ్ హార్బర్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అరకిమేడు, రివర్ మౌత్, సన్సెట్. ఈ 5 ప్లేసెస్ లిస్ట్ అయితే వాళ్ళు ఇచ్చారు, చూపిస్తాము 1.5 అవర్లో అని చెప్పి. వాళ్ళు పర్ పర్సన్కి 500 అడిగారు. మేము 300 ఇస్తామన్నాము. సో టోటల్ 7 మెంబర్స్కి 2000గా మాట్లాడుకున్నాము. తర్వాత డెకరేషన్ గురించి కేక్ అన్నీ వాళ్ళే తీసుకొచ్చారు. అది 2000 మాట్లాడుకున్నాం. టోటల్ 4000కి మేము బోటింగ్ అయితే ప్లాన్ చేసాము. వాళ్ళు స్పీకర్ తెచ్చారు. స్పీకర్లో మాకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోమన్నారు. అందులో కన్నయ్యకి ఇష్టమైన సాంగ్ పెట్టాము. సో డ్యాన్స్ వేస్తూ ఎగురుతూ ఉన్నాడు. ఎక్కగానే వాళ్ళందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఈవెన్ కన్నయ్యకి కూడా ఒక జాకెట్ ఇచ్చారు. అది కొద్దిసేపు వేసాము, కానీ వాడికి కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల తీసేశాడు. మేము కూడా ఇంకా ఎక్కువసేపు ఉంచలేదు తనకి. ఎలాగో మేము పట్టుకునే ఉంటాం కదా, అందుకని తీసేసాం తనకి. ఇంకా అన్న వాళ్ళు బోట్ స్టార్ట్ చేశారు. మేము ఏమనుకున్నామంటే కన్నయ్య కొంచెం భయపడతాడు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, డల్గా ఉంటాడేమో అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆ స్పీకర్లో వాడికి ఇష్టమైన సాంగ్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఈవెన్ ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నాడు. అలా అందరూ కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. ఈవెన్ అత్త మామ అందరు డ్యాన్స్ వేశారు. వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ అన్నీ పెట్టుకుని చాలా హ్యాపీగా అనిపించింది ఆ బోటింగ్ అంతా మాకు. ఆ అన్న వాళ్ళు కూడా మాకు బాగా సపోర్టివ్గా ఉన్నారు. అంటే లైక్ మేము ఎంతసేపు అడిగినా ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తూ ఎక్కడ అడిగితే అక్కడ ఆపడము అన్నీ చాలా బాగా చూపించారు, అన్నీ బాగా హెల్ప్ చేశారు. ఆ బోటింగ్లో అంతా కన్నయ్యకి నచ్చిన సాంగ్సే పెట్టారు. మెయిన్గా కన్నయ్యకి నచ్చిన సాంగ్, ఈ రీసెంట్ టైంలో నచ్చిన సాంగ్ ఏంటంటే రాను బొంబాయికి రాను. ఆ సాంగ్ పెట్టామంటే ఇంకా ఫుల్ హైప్ మోడ్లోనే ఉంటాడు. డ్యాన్స్ చేయి పైకి ఎత్తడం, ఎగురుతూనే ఉంటాడు. మమ్మల్ని కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా వాడు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే రివర్ మౌత్. మనం వెళ్ళే ఫస్ట్లోనే వస్తుంది. కానీ అన్న వాళ్ళు ఏమన్నారంటే ఇది లాస్ట్లో చూసుకుందాము, ఫస్ట్లో మనం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవన్నీ చూసుకొని వెళ్దామన్నారు. మేము సరే అన్నాము. ఇంకా అన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళే ముందే కేక్ కటింగ్ చేద్దామన్నారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళే ముందే ఇంకా మేము ఓకే అని చెప్పి స్టార్టింగ్లోనే కేక్ కటింగ్ చేసాము. ఇదే కన్నయ్యకి తెచ్చిన కేక్. అన్న వాళ్ళు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాము బోట్లో. అలా కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత అన్న వాళ్ళ ప్లేసెస్ చూపిస్తున్నారు. ఈ సైడ్లో ఉన్నదంతా ఫిషింగ్ హార్బర్ అంట.
ఇదంతా చూపిస్తూ ఉన్నారు అన్న. ఈ కన్నయ్య ఏమో వాటర్ని చూస్తే చాలు చేయి పెట్టాలి ఆడుకోవాలి అంటాడు. ఇంకా అక్కడి నుంచి దించేసి కింద కూర్చోపెట్టి సాంగ్స్ పెట్టాము. కొద్దిసేపు డ్యాన్స్ వేసుకున్నాడు. ఈ ఫ్రంట్లో కనిపిస్తుందంతా ఏంటంటే ఇంకా మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆ వ్యూ అంతా అక్కడ చాలా బాగుండింది. ఆ రోజు ఎండ కొంచెమే ఉండింది. అలా లైట్గా సన్ రైజెస్ పడుతూ ఆ చెట్లలో వెళ్తూ వాటర్లో బోట్ చాలా అంటే బాగా నచ్చేసింది. కన్నయ్య ఏమో ఈ బెలూన్స్తో అంతా ఆడుకోవడం, అవన్నీ లాగడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా మేమంతా ఏదైనా మంచి స్పాట్ దొరికితే చాలు ఒకరు పోతే ఒకరు ఫోటోలు తీసుకుంటూ ఒకరు ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఇక్కడ సైడ్ బోట్లో ఉన్న వాళ్ళందరూ ఆ డెకరేషన్ చూసి అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నారు. మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పబోతూ వీడియోస్ ఏవి రికార్డ్ చేయలేదు. అందరూ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు కన్నయ్యకి. ఆ తర్వాత అన్న వాళ్ళు ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా తిప్పి ఒక మంచి స్పాట్ అంటే ఒకటి చూసి అక్కడ స్టాప్ చేసి మా అందరికి కొన్ని మంచి ఫొటోస్ తీశారు. అంటే గ్రూప్ ఫొటోస్ అన్నీ తీశారు. అలా అందరం ఫొటోస్ తీసేసుకొని అరకిమేడికి అయితే అన్న వాళ్ళు తీసుకెళ్తామన్నారు. అక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఆ స్పాట్. అక్కడ బోట్ స్టాప్ చేసి మనం అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాలి ఆ ప్లేస్ చూడడానికి. దూరం అంటే మరీ ఎక్కువ దూరం ఏం లేదు, ఒక 5 minutes వాక్ అంతే. ఆ బోట్ దిగిన దగ్గర నుంచి మనం 5 minutes వాక్ చేస్తే ఆ ప్లేస్కి అయితే మనం రీచ్ అవుతాము. ఆ ప్లేస్లో కొన్ని ఇంకా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయంట అన్న వాళ్ళు చెప్పారు. అక్కడ కొంచెం ఫుడ్ కూడా ఉంది, ఏదైనా చిప్స్ లేదా స్నాక్స్ లాగా ఏదైనా తినొచ్చు మనం ఏది కావాలన్నా. సో అది కూడా అంతా చూసేసుకొని కొన్ని గ్రూప్ పిక్చర్స్ అన్నీ దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము బోట్ దగ్గరికి వెళ్దామని. అక్కడ కూడా వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు కన్నయ్యకి. మేము థ్యాంక్స్ అని చెప్పుకుంటూ మళ్ళీ బోట్ ఎక్కేసాము. ఇప్పుడు అన్న వాళ్ళు రివర్ మౌత్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు. మేము ఇంకా బోట్లో అది ఇది చూసుకుంటూ ఆ సాంగ్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాము. కన్నయ్య ఏమో చందమామని చూపించాం, మళ్ళీ పిలుస్తున్నాడు. కొంచెం డల్ అయిపోయాడు. మళ్ళీ ఒక చిన్న అరటిపండు తినిపించాం మిడిల్లోనే, కొంచెం తినిపించి వాటర్ తాపించాము. సో మళ్ళీ కొంచెం ఎనర్జీ మోడ్కి వచ్చాడు ఆ రివర్ మౌత్కి వెళ్ళే దగ్గరలోపు. ఫైనల్గా మేమైతే రివర్ మౌత్కి రీచ్ అయ్యాము. అక్కడ చూస్తున్నారు కదా, చిన్న బోట్ వచ్చేసి పెద్ద షిప్ని తీసుకొస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్ వాటర్ అంతా వెళ్ళి సీలో కలుస్తుందంట. ఆ సైడ్ ఉన్నదంట బే ఆఫ్ బెంగాల్. ఈ బోట్లో రివర్లో ట్రావెల్ చేయడం అంతా ఒక ఎక్స్పీరియన్స్ అయితే, ఇదే బోట్లో ఆ రివర్ మౌత్ దగ్గర ట్రావెల్ చేయడం అనేది ఇంకొక ఎక్స్పీరియన్స్. అసలు ఆ అలలు ఇలా వస్తూ ఉన్నాయి, బోట్ దానిపై నుంచి వెళ్ళడం అంటే ఏదో సినిమాలాగా అనిపించింది. కొంచెం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మాకంటే కూడా మా పేరెంట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సడన్గా చిన్నపిల్లలు అయిపోయారు. కొంచెం భయంతో సంతోషంగా చాలా బాగా అనిపించింది మాకు వాళ్ళని చూసే కొద్దీ. ఆ రివర్ మౌత్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చాము. అన్న వాళ్ళు మళ్ళీ చూస్తారని అడిగితే మేమైతే ఓకే చెప్పాము. అన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లారు రివర్ మౌత్ దగ్గరికి. మళ్ళీ సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అలాగే ఉండింది. అలా గట్టిగా అరుచుకుంటూ ఫైనల్గా మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసాము. మేము 5:15 కల్లా ఈ బోటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా టైం ఉందని చెప్పి అన్న వాళ్ళు పాండి మెరైన్ బీచ్కి వెళ్ళమని చెప్పారు. అది దగ్గరలోనే కదా అని చెప్పి పాండి మెరైన్ బీచ్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ కన్నయ్యని ఫస్ట్ టైం సముద్రంలో దింపుతున్నాను, అలా పట్టుకొని ఉన్నాను. మా వెనకాల అందరూ మా అమ్మ వాళ్ళు భయపడుతున్నారు. నాకు భయంగానే ఉంది, కానీ దగ్గరికి అయితే పోలేదు కదా, అలలు వచ్చినప్పుడు మాత్రమే అతన్ని దించి మళ్ళీ ఎత్తుతున్నాను.
ఈ బీచ్లో ఫస్ట్లో అంతా బాగానే ఆడుకున్నాడు, కానీ మళ్ళీ ఎందుకో కొద్దిసేపు ఉన్నాక డల్ అయిపోయాడు. ఇంకా అందుకని మా మామయ్యకి ఇచ్చేసాను. మా మామయ్య ఎత్తుకొని అలా తీసుకొని తిప్పుతూ ఉన్నాడు. ఈ లోపల మేము అందరం గ్రూప్ ఫొటోస్, సింగిల్ ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము బీచ్లో. ఈ బీచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. దీని ఆపోజిట్లోనే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడే ఫుడ్ అంతా తినేసి కన్నయ్య కూడా తినిపించాము. ఇంకా కన్నయ్య ఫుల్ టైర్డ్ అయిపోయాడు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా కొంచెం టైర్డ్ అయ్యేసరికి అందరూ ఫ్లాట్కి వెళ్ళి వాళ్ళు రిలాక్స్ అయ్యారు. మేము నలుగురం మళ్ళీ బయటకు వచ్చాము బీచ్ చూద్దామని చెప్పి. ఈ మూన్ని, జూపిటర్ని దగ్గర నుంచి చూసేసాము టెలిస్కోప్లో. అలాగే సీ ఫుడ్ అంతా తినేసి మళ్ళీ ఫ్లాట్కి రిటర్న్ అయ్యాము. మేము ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అమ్మ వాళ్ళేమో పడుకోలేదు, మాట్లాడుకుంటూ ఉన్నారు. కన్నయ్య నిద్రపోయాడు. ఇంక మేము అలా కొన్ని రీల్స్ చేసుకొని అలా నవ్వుకుంటూ చాలాసేపు 12-12:30 దాకా మేల్కొన్నాము. వినయ్కి కూడా కొన్ని స్టెప్స్ నేర్పించాను, ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి. ఇద్దరం కలిసి నేర్చుకొని స్టెప్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఫైనల్గా అయితే చేయలేదు. అలా నవ్వుకొని ఇంకా పడుకునేసాము. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి 5:30కి లేద్దాం అనుకున్నాము. అందుకే మళ్ళీ లేట్ అవుతుంది, లేలేమేమో అని చెప్పి తొందరగా వెళ్ళి పడుకున్నాము. ఇంకా అలారం పెట్టుకొని మార్నింగ్ 5:30కి అయితే లేచేసి స్టార్ట్ అయిపోయాము. మాతో పాటు కన్నయ్య కూడా లేచేశాడు. అలా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసేసుకొని మార్నింగ్ రీల్స్ అన్నీ చేసేసుకున్నాము బీచ్లో. ఇంకా చాలా రీల్స్ అనుకున్నాము, అన్నీ మిస్ అయిపోయాయి. మిస్ అంటే తొందర అయిపోయింది, చేసుకోలేదు. ఏవో కొన్ని చేసాము. కానీ ఆ బీచ్లో మేము ఎర్లీ మార్నింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మాకు ఒక కెనడా ఆమె కలిశారు, ఆమెతో మాట్లాడాము. ఆమె ఫ్యామిలీని అంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే కన్నయ్యకి బర్త్డే విషెస్ చెప్పారు. ఆమె ఫోన్లో మా ఫొటోస్ కొన్ని తీసి చూపించి కన్నయ్యతో చాలా బాగా మాట్లాడింది. ఈవెన్ కన్నయ్య కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ కూడా పాడింది ఆమె వాళ్ళ హస్బెండ్ ఇద్దరు విష్ చేశారు. మేమందరం ఇంకా బీచ్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్లాట్కి అయితే రిటర్న్ అయ్యాము. మేము 10 కల్లా వెకేట్ చేసేయాలి. మేము లగేజ్ అంతా ముందు రోజు నైట్ ప్యాక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అంతేం పని లేదు. ఇంకా వెళ్ళగానే 9:30కి అంతా ఓనర్కి కీస్ రిటర్న్ ఇచ్చేసాము. అక్కడి నుంచి మాకు పాండిచ్చేరి నుంచి కడప డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. పాండి టు ఎగ్మోర్ చేసుకొని ఎగ్మోర్ నుంచి ఎంజీఆర్ మెట్రోలో చేంజ్ అయ్యి ఎంజీఆర్ టు కడప అయితే మాకు టికెట్స్ దొరికాయి, రిజర్వేషన్ అయింది. ఫైనల్గా పాండిచ్చేరి ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. బాయ్ టేక్ కేర్.